హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తూనే ఉంటారు, ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు దాని బిల్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ బిల్లును ఏ విధంగా రెడీ చేస్తారు, ప్రింటింగ్ చేస్తారు, ఆ బిల్ బుక్ను ఏ విధంగా రెడీ చేస్తారు అనే విషయం అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మన ఛానల్లో అయితే ఆ వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ బిల్ బుక్ను ప్రింటింగ్ అయితే మొదట చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కావాల్సిన పేపర్ని మనకు ఏ సైజ్ అయితే బిల్ బుక్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందో ఆ సైజు పేపర్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ప్రింటింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ బిల్ బుక్ను ఒకటి ఒరిజినల్ కాపీ, ఒకటి డూప్లికేట్ కాపీ అలా అయితే మనం కంపోజింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ చెప్పిన కలర్ అనేది మనం ప్రింట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కాపీ వైట్ కాపీ, సెకండ్ కాపీ ఎనీ కలర్, వాళ్ళకు నచ్చిన కలర్ని అయితే వాళ్ళకి ఆప్షన్ ఇస్తామన్నమాట. వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది, మనం అలాగే ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బైండింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడైతే నేను ఇక్కడ బైండింగ్ అనేది చేస్తున్నాము. నెంబరింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సీరియల్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. చూడొచ్చు, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిన్నింగ్ అనేది మనం బిల్ బుక్కు పిన్నింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. బిల్ బుక్ పిన్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక అట్ట అంటామని దీన్ని. చూడొచ్చు, అట్టను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బుక్ స్ట్రెంత్ మనం పట్టుకుంటే స్ట్రెంత్గా నిలబడడానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్లాత్ ఉంది కదా, బ్లూ కలర్ క్లాత్, ఆ క్లాత్ను అయితే మనం బైండింగ్కి వాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ క్లాత్ వేయడం వల్ల మనకు కొంచెం లైఫ్ అనేది రావడం జరుగుతుంది బిల్ బుక్ అనేది. ఇది ఒరిజినల్ బిల్లు ఇచ్చిన తర్వాత కస్టమర్ అయితే కొన్ని రోజులు ఆ బిల్ బుక్ను అలానే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకైతే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ సాక్ష్యం కింద ఈ బిల్ బుక్ అనేది డూప్లికేట్ కాపీ అనేది కింద ఉంటుంది కదా, దానికోసం అయితే ఈ ఓనర్ అనేవాళ్ళు అలానే పెట్టుకుంటారు. చూడొచ్చు, మొత్తానికి బిల్ బుక్ అయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ప్రతి బుక్కు ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది వేయాల్సి ఉంటుంది. నేను చేసే వర్క్ అయితే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేస్తాను అన్నమాట. ప్రింటింగు, బైండింగు మొత్తం వర్క్ అయితే చేస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ప్రతి బుక్కు ఈ విధంగా అయితే క్లాత్ను అంటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఓపికగా అయితే చేయాల్సి ఉంటుంది. మనం కరెక్ట్గా మెజర్మెంట్లో కట్ చేసుకున్న క్లాత్ను ఆ బుక్స్ అన్నిటికీ వాళ్ళైతే ఒక 50 బుక్స్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ ఆ 50 బుక్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం బైండింగ్ చేయడానికి ఒక్కరోజు పట్టచ్చు క్లైమేట్ని బట్టి. ఆ తర్వాత ఆ క్లాత్ ఆరిన తర్వాత దానిపైన ఒక కలర్ షీట్ అనేది కూడా వేయడం అయితే జరుగుతుంది. ఆ కలర్ షీట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిజైన్ కలర్ని అయితే వేస్తామన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాసెస్ను 1 బై 1 అనేది చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే తెలియని వారు కొంతమంది ఉంటారు. బిల్ బుక్ అంటారు, అంతే, అంతవరకే తెలుసు. అయితే దాని ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఎలా చేస్తారు ఏంటి అనే విషయాలు అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. చూడొచ్చు, ప్రతి ఒక్క వీడియో కూడా ఈ విధంగానే క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకుంటున్నాను. అర్థమవుతుంది అని ఆశిస్తున్నాను. చూడొచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క బుక్కు ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది వేయాల్సి ఉంటుంది. మేమైతే దాన్ని క్యాలిక్ అంటాము. అదైతే పెద్ద రోల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత
ఆ బ్లూ కలర్ క్లాత్ను ఇలా ప్రతి ఒక్క బుక్కు మనం గమ్ అనేది వేసుకోవాలి. గమ్ అనేది మనమే తయారు చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చూడండి, ఎంత అవసరమో దాని మెజర్మెంట్ ప్రకారం ఆ బుక్కు అంటించాల్సి ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్కు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చూడొచ్చు, ప్రతి ఒక్క బుక్కును ఈ విధంగా అంటించిన తర్వాత ఇలా డ్రైకి ఒక బుక్కు ఒక బుక్ టచ్ కాకుండా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ క్లాత్ అనేది ఆ గమ్ అప్పుడే వేసాం కాబట్టి పచ్చిగా ఉంటుందన్నమాట, అంటుకుంటుంది ఒకదానికొకటి. అలా అంటుకోకుండా ఉండాలని ఈ స్టెప్ బై స్టెప్ విధంగా పెడుతున్నాను అన్నమాట. చూడొచ్చు, ఈ విధంగా పెట్టడం వల్ల బుక్ అనేది ఒకటికి ఒకటి అంటుకోదన్నమాట. కొంచెం త్వరగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయనైతే మా మేనేజర్ సార్ అన్నమాట, మధుసూదన్ గారు. ఆయనైతే గమ్ము అప్లై చేసి ఆ క్లాత్కు నాకు ఇస్తున్నారు. నేనైతే దాన్ని ఆ బుక్కి స్టిక్ చేస్తున్నాను అన్నమాట. చూడొచ్చు, ఇది వర్క్ అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కుదరదన్నమాట. ఈ వర్క్ అనేది కూడా మనం నేర్చుకుంటే మాత్రమే చేయగలము, లేకపోతే చేయలేమన్నమాట. మామూలుగా అయితే మన ఇళ్ళల్లో కొన్ని పిల్లల నోట్బుక్స్లో పేపర్లు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. ఈ విషయము మనందరికీ తెలిసిందే. అయితే ఆ పేపర్లను మొత్తము మనం కలెక్ట్ చేసి ఒక రఫ్ బుక్గా ఏదైనా హోంవర్క్ ఏదైనా రాసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పేపర్లు మొత్తం కలెక్షన్ చేసిన తర్వాత ఎవరైనా ఒక ప్రింటింగ్ ప్రెస్లో మనం బైండింగ్ చేసి ఇవ్వండి అని ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారు. ఒక 40-50 రూపీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు అనుకుంటా. వాళ్ళైతే నీట్గా రెడీ చేసి ఇవ్వగలరు. అప్పుడైతే ఆ బుక్స్ను మనము ఈజీగా వాడుకోవచ్చు. దీనివల్ల చాలా మనకు బెనిఫిట్ ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న ధరలకు ఒక నోట్బుక్ కొనాలంటే కూడా 80, 90, 100, 120 ఈ లెక్క అయితే ఇప్పుడు నోట్బుక్స్ అయితే ఉన్నాయి. రేట్లు అయితే భారీగా పెరిగాయి. ఇలా కూడా చేసి మనం కొంచెం మన తల్లిదండ్రులకు సపోర్ట్ అనేది కొంచెం చేయవచ్చు. కొంతమంది అయితే అలానే వేసేస్తూ ఉంటారు. కొన్ని పేపర్లు ఉన్నా కూడా ఉంటే ఉండనీలే అని అలాంటి వారు ఉన్నారు. కానీ అలాంటి పేపర్లని కలెక్ట్ చేసి బైండింగ్ చేసి వాడుకునేవారు కూడా ఉన్నారు. ఈ వీడియో ద్వారా బిల్ బుక్ అనేది ఏ విధంగా రెడీ చేస్తారు ఏంటి అనేది కొంతమంది అయినా, ఎక్కువ మంది తెలుసుకోకపోయినా కొంతమంది అయినా తెలుసుకుని ఒక అవగాహనకు వస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ విధంగా మొత్తం 50 బుక్స్ అన్నాను కదా, ఇక్కడ 50 బుక్స్ అన్నీ ఈ విధంగా క్లాత్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదైతే లాస్ట్ బుక్ అనమాట, ఫినిష్ అయిపోయింది. ఇంకా దీనిపైన మార్బల్ అంటాం మేము. మార్బల్ అంటే డిజైన్ కలర్ షీట్ అంటారు, పైన వస్తుంది కదా, మీరు చూసి ఉంటారు. ఈ విధంగా వైట్ ఏదైనా పైన పెట్టేసిన తర్వాత డ్రై కావడానికి కొంత సమయం వదిలేయాలన్నమాట. మనం వేసిన క్లాత్ అనేది బాగా డ్రై కావాలి, లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఒక 50 బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేద్దాము. చూడొచ్చు, మొత్తం దానికి కూడా ఈ విధంగానే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 50 బుక్స్ కూడా ఈ విధంగానే అంటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బుక్కు ఈ క్లాత్ అనేది వేస్తాము. ఈ క్లాత్లో కూడా 2 కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లూ కలర్ వస్తుంది, ఆ తర్వాత రెడ్ కలర్ వస్తుంది. ఇదైతే బ్లూ కలర్ అనమాట. చూడొచ్చు, ఈ విధంగా డ్రై కావడానికి ఇలా ఫ్యాన్ వేసి పెట్టేసామన్నమాట. క్లైమేట్ కొంచెం డల్గా ఉంది, అందుకనే ఈ విధంగా పెట్టేసానమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటి యూజ్ అంటే త్వరగా డ్రై కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ప్రతి ఒక్క
బుక్ను ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇదే మా ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. చూడొచ్చు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ అయితే మస్తుగా ఉన్నాయి. చాలా కార్డ్స్ వచ్చాయి చూడండి. ఆర్డర్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఈ బుక్స్ డ్రై అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది అని చెప్పాను కదా. డ్రై అవ్వాలన్నమాట, టైం తీసుకుంటుంది. ఆ తర్వాత దీనిపైన ఒక కలర్ షీట్ని వేస్తాము. అంతలోపల ఇంకా 50 బుక్లు ఉన్నాయి కదా, అవన్నీ చేసేద్దాం అన్నమాట. నేనైతే చేసే వర్క్ అయితే ఇదే అన్నమాట. చూడొచ్చు మీరు, నేను లైవ్ రూపంలో పెడుతూ ఉంటాను. కొంతమంది నా సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, కొంతమంది ప్రజలు చూస్తూ ఉంటారు. చూసి నా వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మా మేనేజర్ గారు ఏంటో స్మైల్ ఇస్తున్నారు, ఏదో చెప్తున్నారు. అప్పుడప్పుడు అలా కామెడీగా ఏదో ఒక పంచ్ వేస్తూ ఉంటాడనమాట. సరదాగా అలా వర్క్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. వర్క్ చేయాలి, ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలి. వర్క్ లేకపోతే లైఫ్లో ఇన్కమ్ ఉండదు కదా. ఇన్కమ్ లేకపోతే జీవితంలో కూడా వెల్కమ్ అనేది అలానే ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే, జీవితంలో ఇన్కమ్ ఎంత గ్రాండ్గా ఉంటుందో మన లైఫ్లో కూడా వెల్కమ్ అనేది అంతే గ్రాండ్గా ఉంటుంది నేను నమ్ముతాను. ఈ కాలంలో అయితే పైసా ఉంటేనే మర్యాద, లేకపోతే ఎవరు కూడా పట్టించుకోరు కదా. మన వాళ్ళే మనల్ని తక్కువగా చూస్తారు ఫ్రెండ్స్. ఇదైతే 100% నిజం. ఓకే, అది వదిలేయండి. ఇంకా అయితే చూడొచ్చు మనం ఈ విధంగా ప్రతి ఒక్క బుక్కు 50, 100 బుక్స్ అనమాట. 50 అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ 50 బుక్స్ని అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్ ఇది 2 days అయితే ప్రాసెసింగ్ పడుతుంది ఫ్రెండ్స్. వేరే వర్క్లు ఏదైనా ఉంటే దీన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత వేరే వర్క్ చేస్తాము. ఇది డ్రై అవ్వడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పాను కదా. ఆ సమయంలో అయితే వేరే వర్కులు అయితే చేసుకుంటాము. ఇది డ్రై అయిన తర్వాత దీనికి ఒక క్లాత్ వేయాల్సి ఉంటుంది. అంతటితో దీన్ని కంప్లీట్ అయిపోయింది అనుకోవద్దండి. ఆ తర్వాత దీన్ని వెయిట్ పెట్టాలన్నమాట. ఆర్ట్ ప్రెస్ అనేది ఉంటుంది. వెయిట్ అంటే ఏం లేదు, చెప్తాను చూడండి. బుక్స్ అన్నిటినీ ఈ మార్బల్ కాపీ అనేది వేసిన తర్వాత బుక్స్ అన్నిటినీ ఒక లైన్గా కరెక్ట్గా ఒక పద్ధతిలో పెట్టాలన్నమాట. స్ట్రైట్గా పెట్టేసిన తర్వాత ఒక 25 బుక్స్ పెట్టిన తర్వాత దానిపైన ఒక వెయిట్ అనేది పెట్టాలి. ఒక 30-20 kgs ఉండేటువంటి ఏదైనా ఒక వస్తువును కానీ, ఏదైనా కార్డ్స్, మా దగ్గర ఉండే కార్డ్స్ అయితే పెట్టేస్తాం మేము. లేకపోతే హార్డ్ ప్రెస్ ఒక 30-40 kgs ఉంటుంది, దాన్ని అయితే పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే అది బుక్ అనేది కరెక్ట్గా ఒక ఫినిషింగ్ రావడం కోసం అయితే దాన్ని పెట్టడం అయితే జరుగుతుంది. దాన్ని పెట్టడం వల్ల మనకు బుక్ అనేది క్వాలిటీగా బైండింగ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మనము బిల్ బుక్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత కటింగ్ అనేది ఉంటుంది. ఆ కటింగ్లో అయితే బుక్ క్వాలిటీ మనమైతే చూడొచ్చు. ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత దాన్ని అయితే మనం కస్టమర్కు డెలివరీ చేయడం జరుగుతుంది. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మేమైతే వర్క్ పక్కా చేయగలుగుతున్నాం. ఎందుకంటే నాకు దగ్గర 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ ఫీల్డ్లో. మా సార్కి అయితే, మా పక్కన ఉన్నారు కదా మా మేనేజర్ గారు, వాళ్ళకైతే దగ్గర ఒక 10 years ఉంటుంది. వాళ్ళు కూడా సీనియర్ అనమాట. అన్ని వర్క్లు అయితే చేస్తారు మా మేనేజర్ గారు. మాకు కూడా అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. వర్క్ చేసే దగ్గర అందరూ అయితే సమానమే. అలా ఉంటేనే ఏదైనా పని మనం అందరూ చేయగలుగుతాం. నువ్వెంత నేనెంత అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఏమీ చేయలేము. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. మేమైతే ఇక్కడ బాగా చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ అయిపోయి వెళ్తున్నాము. ఇంకా ఒకసారి ఉన్నారు, ప్రసాద్ సార్ అని, వాళ్ళు కూడా బయట నుండి వస్తారన్నమాట. ఆయన కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. యాక్చువల్లీ బైండింగ్లో ఆయన ఫస్ట్ అనమాట. ఆయన రాకపోవడం వల్ల మనమైతే ఈరోజు చేస్తున్నాం అనమాట. నాకు మిషన్ కాడ అయితే వర్క్ ఎక్కువ ఉంది, కానీ బిల్ బుక్స్ కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల ఇలా నేను కూడా
చేయడం అయితే జరుగుతుంది. మీరు చూస్తూ ఉంటారు లైవ్లో నేనైతే మిషన్ దగ్గరే కనబడుతూ ఉంటాను. యాక్చువల్లీ ప్రింటింగ్ చేయడానికి నాకు టైం సరిపోదు. అయితే కూడా వర్క్ అర్జెంట్ ఉన్నప్పుడు అయితే ఇలా బైండింగ్ దగ్గర కూడా వచ్చి చేస్తూ ఉంటానన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది బోర్ కొట్టకుండా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇంకా అయితే మన ఛానల్లో ఒక వెడ్డింగ్ కార్డ్ని ఎలా ప్రింట్ చేస్తారు, ఆ వెడ్డింగ్ కార్డ్స్ అనే డిజైన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు లైవ్ రూపంలో పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కూడా కార్డ్స్ అనేది చూపిస్తూ ఉంటాను. చూడండి, మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఎప్పుడో ఒకప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్స్ అనేది రావడం అయితే మనం తరచుగా చూస్తూనే ఉంటాము. అయితే మనము వచ్చిన కార్డును చూస్తాము, ఎక్కడ పెళ్ళి అంట అని డేట్ చూస్తాము, మళ్ళీ తర్వాత ఏంటి పేర్లు అది ఇది చూస్తాము. కానీ ఇక్కడ ఈ కార్డుని ఎలా ప్రింట్ చేస్తారు ఏంటి అది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వారు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశంతో అయితే నేను వీడియోలని చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలా అయితే ఈ బుక్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ప్రింటింగ్లో ఒక్కొక్క స్టెప్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఫస్ట్ కార్డ్ అనేది కస్టమర్కి చూపించడం జరుగుతుంది. ఒక కార్డ్ అనేది చూపించాం మేము, ఒక 10 కార్డ్స్ అనేవి చూపిస్తాము. ఆ 10 కార్డ్స్లో వాళ్ళకి నచ్చిన కార్డును సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ కార్డు కావాలి, ఈ కార్డు ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతారు. ఈ కార్డు ఇంత అవుతుంది అని మేము చెప్తాము. దాంట్లో కూడా వాళ్ళ కస్టమర్ అడుగుతారు అన్నమాట. మేము చెప్పిన రేట్ కన్నా వాళ్ళు ఈ కార్డును ఈ రేట్కి మాకు కావాలి అని అడుగుతారు. అలా కొంచెం బిజినెస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏదో ఒక కార్డ్ని ఓకే కన్ఫర్మ్ చేస్తాము, వాళ్ళు కూడా ఓకే అంటారు. ఆ తర్వాత ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కార్డును మేము, కార్డ్ అంటే ఒక కవర్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ కార్డును ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో 3 ఐటమ్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి కవర్ అన్నమాట, నెక్స్ట్ అనేది అవుటర్ అంటాము, పైన కనిపిస్తుంది కదా మనకు అందంగా, అది అవుటర్ అంటాము. దాని లోపల ఇంకొక పేపర్ అనేది రావడం జరుగుతుంది, దాన్ని లీఫ్ అంటాము. ఈ 3 అనేది ఒక కవర్లో వాళ్ళైతే నీట్గా ప్యాక్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి బయట నుండి అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనము కవర్ను లీఫ్ను ప్రింట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఏ విధంగా అనుకూలమైతే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రింట్ అయిన తర్వాత ఈ లీఫ్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ లీఫ్లో అయితే 2 కలర్ అయితే ప్రింట్ చేస్తాము. ఈ కవర్ పైన 1 కలర్ అనేది ప్రింట్ చేస్తాము ఫ్రెండ్స్. ఆ విధంగా ప్రింట్ అయిన తర్వాత ఆ లీఫ్ని తర్వాత ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. సెంటర్కు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ కార్డును ఆల్రెడీ అయితే మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకో ఉంటాము. ఈ లీఫ్ ప్రింటింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈ కార్డ్ అనేది ఇంకొకరు ఫోల్డింగ్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లీఫ్ను ఆ కార్డులోకి వేయడం అయితే జరుగుతుంది. ఇదైతే కొన్ని ప్రాంతాలలో అయితే వాళ్ళు కార్డును వేసి ఇవ్వరు, అలానే ఇచ్చేస్తారు మీరే చేసుకోండి అని. మేమైతే మాత్రం ఆ కార్డును ఆ లీఫ్ను ఆ కార్డులోకి వేసి కస్టమర్కు నీట్గా ప్యాక్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో నేను విన్న విధంగా అయితే వాళ్ళు ప్రింటింగ్ చేసిన లీఫ్ను సపరేట్గా, కవర్ను సపరేట్గా, కార్డును సపరేట్గా కట్టి ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళు కస్టమర్లు పోయి ఇంట్లో చాలా బాధలు పడతారు. కొంతమంది తెలిసిన వాళ్ళైతే చేసుకుంటారు, తెలియని వాళ్ళైతే ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేయరు. ఈ ఫోల్డింగ్ అనేది సెంటర్ కాకుండా క్రాస్గా చేసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూసారా, ఈ బుక్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను కొత్తగా అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను చెప్పుకుంటున్నాను. నేను చేసే వర్క్నే వీడియోల రూపంలో పెడుతున్నాను, వేరే కంటెంట్ కూడా చేయొచ్చు. అలా చేయడానికి నాకు టైం కుదరక ఈ విధంగా అయితే నేను చేసే వర్క్నే జనాలకు తెలిసే విధంగా ఈ విధంగా అయితే వీడియోల రూపంలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది.
ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ సమాధానాలను కూడా తెలియజేయచ్చు. ఈ బిల్ బుక్ అనేది తరచుగా మీరు చూస్తూనే ఉంటారనుకుంటున్నాను. ఈ కాలంలో అయితే సిస్టమ్, కంప్యూటర్ అని వచ్చి కొంతమంది బిల్లులకు తగ్గించేశారు. కానీ కొంతమంది అయితే వాడుతున్నారు. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.